నెక్స్ట్ వచ్చేసి మనకి ఎయిత్ లెసన్ వచ్చేసి కదిలే గాలిని పవనం అని అంటారు. పీడనం ఎంత ఎక్కువైతే గాలి అంత వేగంతో వీస్తుంది. వేడెక్కిన గాలి చల్లని గాలి కంటే తేలికగా ఉంటుంది. గాలి వేడెక్కి పైకి పోయినప్పుడు ఆ ప్రదేశం పీడనం అనేది తగ్గిపోతుంది. నేల నీటి కన్నా త్వరగా వేడెక్కుతుంది. సో రాత్రి సమయంలో నేల నీటి కన్నా త్వరగా చల్లారుతుంది. భూమధ్య రేఖ దగ్గర ధ్రువాల దగ్గర కన్నా సూర్యుని వేడి ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం భూమధ్య రేఖ వద్ద సూర్యకిరణాలు అనేటివి నిట్ట నిలువుగా పడటమే. భూమధ్య రేఖ వద్ద పగలు భూమి బాగా వేడెక్కుతుంది. సో భూమిపై ఉండే గాలి పొరలు వేడెక్కి తేలిపోయి పైకి వెళ్తాయి. ఇవి సముద్రపు గాలులు భూమి మీదకి రావడానికి కారణమవుతుంది. ప్రత్యేక టైంలో ఇలా వీచే గాలుని ఋతుపవనాలు అంటారు. ఈ పరిస్థితి సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఏర్పడుతుంది. డిసెంబర్ మార్చి మధ్య కాలంలో దీన్ని పూర్తి వ్యతిరేక స్థితి ఏర్పడుతుంది. గాలి మరల్ని యూజ్ చేసి విద్యుత్ని తయారు చేస్తారు. దీన్ని సాంప్రదాయేతర ఇంధన వనరు అంటారు. భూమి మీద వీచే పెనుగాలులే తుఫాన్లు అంటారు. ఎగ్జాంపుల్ లైలా తుఫాన్లు, హరికేన్లు, టైఫూన్లు పేర్లతో పిలుస్తారు. ఉపరితల తుఫాన్లు అనేవి వెచ్చని నీటి ఆవిరి ఇంధనంగా ఉపయోగించుకొని పనిచేసే పెద్ద యంత్రాలు లాంటివి. ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వారు తుఫాన్లకు సంబంధించి ముందస్తు సమాచారాన్ని అందిస్తారు. గాలి వేగాన్ని యానిమోమీటర్తో కొలుస్తారు. కాంతి పరావర్తనం. కాంతి కిరణాలు రుజుమార్గంలో ప్రయాణిస్తాయి. కాంతి ఏదైనా వస్తువుపై పడినప్పుడు పరివర్తనం చెందుతుంది. ఆ పరావర్తన కాంతి మన కంటిని చేరినప్పుడే మనం ఆ వస్తువును చూడగలం. వస్తువుపై పడిన మొదటి కాంతి కిరణాన్ని పతన కిరణం అని, వస్తువుపై పడిన బయలుదేరిన రెండవ కాంతి కిరణాన్ని పరావర్తన కిరణం అని అంటారు. పతన కిరణానికి లంబానికి మధ్య కోణాన్ని పతన కోణం అని, పరావర్తన కిరణానికి లంబానికి మధ్య గల కోణాన్ని పరావర్తన కోణం అని అంటారు. కొవ్వొత్తి నుండి వచ్చిన కాంతి అద్దం మీద పడి పతన కోణం, పరావర్తన కోణం సమానంగా ఉండేటట్లు పరావర్తనం చెందుతుంది. పతన కిరణం, పరావర్తన కిరణం, లంబం మూడు ఒకే తలంలో ఉన్నప్పుడే మేము ఎదుట ఉన్న ప్రతిబింబం నేలపై గల అద్దంలో గల చూడగలం. పెరిస్కోపులో ఒక అద్దం నుండి వచ్చే పరావర్తన కోణం రెండో అద్దానికి పతన కిరణం అవుతుంది. అద్దంలో కుడి ఎడమలు తారుమారు అవుతాయి. దీన్నే పార్శ్వ విలోమం అని అంటారు. వాహనాలకు అమర్చేవి రేర్ వ్యూ మిర్రర్స్. వాటితో వాహనం వెనక పక్కన వచ్చే వాహనాల్ని గమనించవచ్చు. చెంచా డొంప వలె వంపుగా ఉన్న దర్పణాలని గోళాకార దర్పణాలు అంటారు. పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం. దర్పణంలో లోపలి వైపు ఉన్న తలాన్ని పుటాకార తలమని, పైవైపు ఉన్న తలాన్ని కుంభాకార తలమని అంటారు. దర్పణంలో పుటాకార తలాన్ని పరావర్తన తలంగా ఉంచబడితే దాన్ని పుటాకార దర్పణమని, దర్పణంలో కుంభాకార తలం పరావర్తన తలంగా ఉంచబడితే దాన్ని కుంభాకార దర్పణం అంటారు. కుంభాకార, పుటాకార దర్పణాలు రెండు ఒకే ఆకారంలో ఉండి ఒక గోళంలోని భాగం వలె ఉంటాయి. సో వాటిని గోళాకార దర్పణాలు అంటారు. తెరపై పట్టగలిగిన ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటారు. ఈ ప్రతిబింబాన్ని మనం దర్పణంలో కూడా చూడవచ్చు. తెరపై పట్టడానికి వీల్లేని దాన్ని మిథ్యా ప్రతిబింబం అని అంటారు. నునుపు తలాలపై పడిన కాంతి క్రమమైన రీతిలో పరావర్తనం చెందుతుంది. దీన్ని క్రమ పరావర్తనం అంటారు. గరుకు తలాలపై పడిన కాంతి క్రమమైన రీతిలో పరావర్తనం చెందదు. దీన్ని క్రమరహిత పరావర్తనం అని అంటారు. సమతల దర్పణం నుండి వస్తువుకి గల దూరం దర్పణం లోపల ప్రతిబింబానికి గల దూరానికి సమానం. సమతల దర్పణం పరిమాణంతో సంబంధం లేకుండా వస్తువు ప్రతిబింబాల పరిమాణాలు సమానంగా ఉంటాయి. సమతల దర్పణంలో వస్తువు ఒక ప్రతిబింబం మాత్రమే ఏర్పడుతుంది. రెండు సమతల దర్పణాల మధ్య కోణం తగ్గిస్తున్న కొలది వాటి మధ్య గల వస్తువు ప్రతిబింబాల సంఖ్య పెరుగుతూ ఉంది. దంతవైద్యులు వాడే దర్పణం పుటాకార దర్పణం. వస్తువు ప్రతిబింబం పెద్దదిగా ఉంటుంది. టార్చ్ లైట్, వాహనాలు హెడ్లైట్లలో బల్బు వెనుక పుటాకార దర్పణం అమర్చబడి ఉంటుంది. అందుచే చిన్న బల్బు కాంతి కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. మొక్కల్లో పోషణ. ప్లాంట్స్ నేల నుండి గ్రహించిన వాటి ఆధారంగానే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయని అరిస్టాటిల్ తెలిపారు. క్రీస్తు శకం 1648 వరకు అరిస్టాటిల్ చెప్పిందే నమ్మారు. మొక్క పెరుగుదలకు అవసరమైన పదార్థాలని నేల నుంచి మాత్రమే లభ్యం కావు. మొక్క గ్రహించే నీటి వలన అది పెరుగుతుందని 1648లో జాన్ బాప్టిస్టా వాన్ హెల్మెట్ అనే శాస్త్రవేత్త వెల్లో మొక్కపై ప్రయోగం చేసి చెప్పాడు. పత్రాలు మొక్కల్లో ఉన్న అధికమైన నీటిని నీటి ఆవిరి రూపంలో బయటకు పంపే ప్రక్రియని బాష్పోత్సేకమని, ఈ బాష్పోత్సేకాన్ని స్టీఫెన్ హెల్స్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. పరిసరాల్లోని గాలి మొక్కల్లోకి వస్తూ పోతూ ఉండడాన్ని వాయు వినిమయం అంటారు. మొక్కలు ఆహారం తయారు చేయడంలో కాంతి కూడా తోడ్పడుతుందని స్టీఫెన్ హెల్స్ తెలిపాడు.
ప్రిస్ట్లీ అనే శాస్త్రవేత్త గాలి పీల్చే విషయంలో జంతువులు అనుసరించే విధానానికి విరుద్ధంగా మొక్కలు ప్రవర్తిస్తున్నాయని ప్రయోగపూర్వకంగా నిరూపించాడు. జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలు గాలిని పరిశుభ్రం చేస్తున్నాయని తెలిపాడు. ఇంజన్ హౌస్ ప్లాంట్స్లో గల ఆకుపచ్చని భాగాలకు సూర్యకాంతి సోకినప్పుడు మాత్రమే ప్రిస్ట్లీ చెప్పింది సాధ్యమవుతుందని ఇంజన్ హౌస్ నిరూపించాడు. ఆకుపచ్చని మొక్కలు కార్బన్ డయాక్సైడ్, సూర్యరశ్మి సమక్షంలో, వేరే కాంతి జనకాల సమక్షంలో కూడా నీరును ఉపయోగించి గ్లూకోజ్, కార్బోహైడ్రేట్స్ని తయారు చేయడానికి కిరణజన్య సంయోగక్రియ అంటారు. పత్రాల్లోని ఆకుపచ్చని పదార్థంని క్లోరోఫిల్ అని అంటారు. మొక్కలు వేర్ల ద్వారా నీరుని గ్రహిస్తాయి. పత్రాలు పత్రరంధ్రాల ద్వారా వాయు వినిమయం జరుపుతాయి. పత్రంలో ఉండే చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆకులో పిండి పదార్థ నిర్ధారణ చేసే ముందు ఆకులను వేడి నీటిలో లేదా ఆల్కహాల్లో వేడి చేయాలి. మొక్కలను భద్రపరచడాన్ని హెర్బేరియం అంటారు. కార్బోహైడ్రేట్ నిర్ధారణ పరీక్షలో అయోడిన్ యూజ్ చేస్తారు. మొక్కలకు నత్రజని మరియు పొటాషియం మరియు భాస్వరం ముఖ్యమైన పోషకాలు. వీటితో పాటు తక్కువ పరిమాణంలో అవసరమైన పోషకాలని సూక్ష్మ పోషకాలు అంటారు. కొన్ని చెట్ల కాండాలు, శాఖలు అలలపై పెనవేసుకొని పెరిగేది బంగారు తీగ, కస్కుటా అంటారు. దీనికి ఆకులు కానీ క్లోరోఫిల్ కానీ ఉండదు. సో ఫుడ్ కోసం ఇతర మొక్కలపై డిపెండ్ అయ్యి ఈ విధమైన పోషణ పరాన్న పోషణ అంటారు. పరాన్న జీవ మొక్కలకు ఇతర మొక్కల నుండి ఆహారం గ్రహించుటకు ప్రత్యేక వేలు ఉంటాయి. వీటిని ఆస్టోరియా అంటారు. అతిథేయ కణజాలంలో చొచ్చుకుపోయి ఫుడ్ కోసం వర్షాలు పడినాక గొడుగు వంటి నిర్మాణాలు నేలపై పెరుగును. వీటిని పుతికాహారులు అంటారు. తడి ప్రదేశాల్లో బ్రెడ్, పచ్చళ్ళపై వైట్ అండ్ బ్లాక్ మచ్చలు ఏర్పడతాయి. వీటికి శిలీంధ్రాలు కారణం. కీటకాలని తినడం ద్వారా ఆహారాన్ని పొందే మొక్కల్ని కీటకాహార మొక్కలు అంటారు. డ్రాసిరా, యూట్రిక్యులేరియా, వీనస్ ఫ్లైట్రప్ కీటకాహార మొక్కలకు ఉదాహరణలు. లెగ్యూమ్ జాతి మొక్కలు వేరు బుడిపల్లో నివసించే బ్యాక్టీరియా ఆ మొక్కలకు కావలసిన నత్రజనిని ఇస్తుంది, మొక్కకు నివాస స్థలాన్ని ఇస్తుంది. ఈ విధంగా ఒకదానికొకటి ఉపయోగించడాన్ని సహజీవనం అంటారు. శైవాలాలు, శిలీంధ్రాలు కలిసి సహజీవనాన్ని చేస్తాయి. ఈ సంబంధాన్ని లైకెన్ అంటారు. శిలీంధ్ర శైవలాలపై దాడి చేయడంతో ప్రారంభమవుతుంది. సమతుల పరాన్న జీవితానికి ఇది ఒక ఉదాహరణ. శిలీంధ్రాలు శైవలాల నుండి కాంతి నుండి కాపాడుతాయి. శైవలాలు శిలీంధ్రాలకు కావాల్సిన ఫుడ్ని అందిస్తాయి. గ్రీన్ ప్లాంట్స్లో లెంటిసెల్స్ మరియు కాండం బెరడులో ఉంటాయి. జీవుల శ్వాసక్రియ గాలి లోపలికి పీల్చేదాన్ని శ్వాసించడం, బయటకు వదలడాన్ని లోపలికి పీల్చడాన్ని ఉచ్ఛ్వాసం అని, బయటకు వదలడాన్ని నిశ్వాసం అంటారు. ఒక నిమిషంలో ఎన్నిసార్లు శ్వాసిస్తామో దాన్ని శ్వాస రేటు అంటారు. వాన హెల్మెట్ బొగ్గు మండిస్తే ఏర్పడిన బూడిద బరువు బొగ్గు కంటే తక్కువ బరువు ఉంటుందని చెప్పాడు. దీన్నే వాయువు అంటారు అన్నాడు. 1756లో జోసెఫ్ బ్లాక్ సున్నప్రాయిని వేడి చేసినప్పుడు ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఒకే రకమైన వాయువు విడుదలవుతుందని, దీనికి స్థిరగాలి అని పేరు పెట్టాడు. ఈ వాయువు సున్నపు నీటిని పాల వలె తెల్లగా మార్చునని చెప్పాడు. దాన్నే మనం కార్బన్ డయాక్సైడ్ అంటారు. కార్బన్ డయాక్సైడ్ కనుగొన్న 2 దశాబ్దాల తర్వాత జోసెఫ్ ప్రిస్ట్లీ ఆక్సిజన్ని కనుగొన్నాడు. ఇతని ఒపీనియన్ ఆక్సిజన్ లెవెజర్తో షేర్ చేసుకోవడం వల్ల అతను ఆ వాయువుకు ఆక్సిజన్ అని పేరు పెట్టాడు. తర్వాత ఫిష్లు నోటిలో నుండి నీటి ద్వారా ఆక్సిజన్లోకి, తుప్పల ద్వారా బయటకి శ్వాసక్రియ జరుగుతుంది. ఫ్రాగ్ నీటిలో టాడ్పోల్ డింపకంగా ఉన్నప్పుడు మొప్పలతో శ్వాసక్రియ జరుగుతుంది. భూమిపై ఉన్నప్పుడు లంగ్స్ ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. ఇయర్లో 2 సార్లు భూమిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది. టాడ్పోల్ డింపకం. బొద్దింక దేహానికి ఇరువైపులా చిన్న రంధ్రాలు ఉంటాయి. బొద్దింక దేహం ప్రతి ఖండితంలో ఉండే స్పైరాకిల్స్ అంటారు. రంధ్రాలు శ్వాసనాళాలతో సంధానమై ఉంటాయి. ఈ నాళాలని ట్రాకియా అంటారు. వానపాము చర్మంతో శ్వాసక్రియ జరుపుతుంది. మొక్కల్లో ప్రత్యుత్పత్తి. వసంత ఋతువులో చెట్లన్నీ విరబూస్తాయి. ఉమ్మెత్త కాడ ఆకుపచ్చని రంగు ఉంటుంది. ఉమ్మెత్త కాడ ప్రారంభమయ్యే చోట ఉబ్బెత్తుగా ఉంటుంది. ఉమ్మెత్త పువ్వుల ఆకుపచ్చని గొట్టం వంటి నిర్మాణాన్ని రక్షక పత్రావళి అని అంటారు. రక్షక పత్రావళి చివర సన్నని ఆకుల్లా కనిపిస్తాయి రక్షక పత్రాలు. కరాటో ఆకారపు తెల్లని భాగాన్ని ఆకర్షణ పత్రావళి అని, సన్నటి మెత్తటి పొడవైన నిర్మాణాన్ని ఆకర్షణ పత్రాలకు అంటుకున్న వాటిని కేసరదండం అంటారు. కేసరదండం చివర్లో ఉబ్బెత్తుగా పరాగకోశం లేదా కేసరం ఉంటుంది. పుష్పంలో కేసరదండం పరాగకోశంని కలిసి పురుష ప్రత్యుత్పత్తి భాగాలు అంటారు. పుష్పాసనం మీద ఉబ్బెత్తుగా ఉండే నిర్మాణాన్ని అండాశయం అంటారు. దీనిపై గల సన్నని గొట్టం వంటి నిర్మాణాన్ని కీలం అని అంటారు. కీలం చివరి భాగాన్ని కీలాగ్రం అంటారు. అండాశయ కోశంలోని అండాశయం, కీలగ్రం కలిపి స్త్రీ ప్రత్యుత్ భాగాలు అంటారు. ఆకర్షణ పత్రాలు పుష్పాసనం, అండాశయం, పరాగకోశం. రక్షక పత్రాలు పుష్పవృంతం, కీలాగ్రం, కేసరదండం, కీలం,
పుష్పగుచ్చంలోని చిన్న చిన్న పుష్పాలను పుష్పకాలు అంటారు. 4 పుష్ప వలయాలు ఉంటాయి. ఒకటి రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరావళి, అండకోశం. 4 వలయాలు ఏదో ఒక వలయం లోపించి ఉంటే అది అసంపూర్ణ పుష్పం అంటారు. దోస, సార, బొప్పాయి, లిల్లీ పువ్వులో రక్షక, ఆకర్షక పత్రాలు కలిసి ఒకే వలయంగా ఉంటాయి. ఏకలింగ పుష్పాలు అంటే కేసరావళి, అండకోశం ఏదో ఒకటి ఉంటే వాటిని ఏకలింగ పుష్పాలు అంటారు. దోస, సార, కాకర. ఏకలింగ పుష్పాలు 2 రకాలు. పురుష పుష్పాలు కేసరావళి మాత్రమే ఉంటుంది, అండకోశం ఉండదు. స్త్రీ పుష్పాలు అండకోశం మాత్రమే ఉంటుంది, కేసరావళి ఉండదు. ద్విలైంగిక పుష్పాలు కేసరావళి మరియు అండకోశం ఉంటే 2 ద్విలైంగిక పుష్పాలు అంటారు. పరాగకోశం నుండి ఉండే చిన్న చిన్న రేణువుల్ని పరాగ రేణువులు అంటారు. అండకోశంలోని చిన్న చిన్న బంతుల వంటి నిర్మాణాన్ని అండాలు అంటారు. స్త్రీ సంయోగ బీజాలు అంటారు. అండాశయం ఫలంగా అండాలు విత్తనాలుగా మారుతాయి. మొక్కల్లోని పరాగకోశంలోని పరాగ రేణువులు కీలగ్రాన్ని చేరడాన్ని పరాగ సంపర్కం అంటారు. ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలగ్రాన్ని చేరడాన్ని పరాగ సంపర్కం అంటారు. ఒక పుష్పంలోని అదే కీలగ్రాన్ని చెందడాన్ని ఆత్మ పరాగ సంపర్కం, వేరొక పుష్పంలోని కీలగ్రాన్ని చెందడాన్ని పరపరాగ సంపర్కం అంటారు. బర్డ్స్, ఇన్సెక్ట్ అనేటి సహజ పరాగ సంపర్కానికి వాహకాలుగా ఉపయోగపడతాయి. స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడటాన్ని ఫలదీకరణాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. వేరు, కాండం, పత్రం నుండి కొత్త మొక్కలు ఉత్పత్తి కావడాన్ని శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు. బంగాళాదుంపపై గల గంటను కన్ను అంటారు. చిలగడ దుంప, డాలియా, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ అనేటి రూపాంతరం చెందిన వేరు నుండి ఏర్పడే కొత్త మొక్క. పొటాటో అనేది రూపాంతరం చెందిన కాండం నుండి మొక్క. ఆనియన్, గార్లిక్, క్లాడియేడి ఆ లక్షణాల నుంచి దుంపల నుండి ఏర్పడ్డాయి. బ్రయోఫిల్లం బిగ్నోని ఆకులోని కోరకాల నుండి ఏర్పడతాయి. షుగర్ కేన్ అనేది కాండపు కణుపుల నుండి ఏర్పడతాయి. పుదీనా, స్ట్రాబెర్రీ, చేమంతి పాకి కాండం నుంచి ఉత్పత్తి అవుతాయి. కూరకి బాగుంది. జిలేబీ తయారీలో ఈస్ట్ లక్షణాలనే బాహ్య నిర్మాణాలు ఉంటాయి. రొట్టె ముక్క మీద బూడిద రంగులో బూజు కనబడుతుంది. ఈ శిలీంధ్రాన్ని బ్రెడ్ మోల్డ్ అంటారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ స్కాటిష్ శాస్త్రవేత్త కనుగొన్న శిలీంధ్రం పెన్సిలియం నుండి పెన్సిలిన్ తయారు చేస్తారు. బ్యాక్టీరియా ద్వారా కలిగే అనేక వ్యాధులను నయం చేయుటకు యాంటీసెప్టిక్గా వాడతారు. ప్రత్యుత్పత్తి అనేది ఇలా రకాలు. కేసరావళి, అండకోశం 2 కలిసి సంయుక్త బీజాలు, తర్వాత విత్తనాలు, తర్వాత కొత్త మొక్కగా, తర్వాత పరాగ ఏర్పడతాయి. అలైంగిక ప్రత్యుత్పత్తిలో కోరకాలు, సిద్ధ బీజాలు, శాఖీయ భాగాలు. వేరు, కాండం, పత్రం నుంచి కొత్త మొక్కలు అనేటివి ఏర్పడతాయి. తర్వాత వచ్చేసి విత్తనాల ప్రయాణం. పారాషూట్, బంతి లాంటి ఆకారంలో వెంట్రుకలున్న నిర్మాణాలను గాలిలో ఎగురుతూ పోయేవి జిల్లేడు విత్తనాలు. గాలితో నిండిన సంచులు ఆర్కిడ్ విత్తనాలు. బంగారు గంట విత్తనాలకు రెక్కలు లాంటి అమరాలు ఉంటాయి, ఎగరటానికి యూజ్ అవుతాయి. విత్తనాలు అనుకూల ప్రదేశంలో ఎగరటానికి అవి ఒక ప్లేస్ నుంచి అనేదానికి విత్తనాల వ్యాప్తి అంటారు. కొబ్బరికాయ నీటిపై తేలుతూ ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి వెళ్తుంది. సో పీచు మధ్యలో ఖాళీగా ఉండే సో తేలును. బరువైన విత్తనాలు నీటి అడుగుకు చేరి ప్రవహించి కొట్టుకుపోతాయి. ఇవి తామర విత్తనాలు. కొక్కేలు, ముండ్లు, వెంట్రుకలు లాంటి భాగాలు కలిగిన పండ్లు యానిమల్స్కి అంటుకొని దూర ప్రాంతాలకు తరలిపోతాయి. కొన్ని జంతువులు కండగల ఫ్రూట్స్ తిని సీడ్స్ని విసర్జిస్తాయి. కొన్ని విత్తనాలు బర్డ్స్ ముక్కుతో తీసుకెళ్తుంటే జారిపోతాయి. కొన్ని విత్తనాలు మొలకెత్తే ముందు తప్పనిసరిగా కొన్ని బర్డ్స్ జీర్ణ మండలం గుండా ప్రయాణించు. గోరింక, బుల్బుల్ పిట్ట, కాకులు, పక్షులు, వేప లాంటి రకరకాల పండ్లు తినగా కండఫలం జీర్ణమై విత్తన కవచాలు మెత్తగా మారి పక్షుల రెట్టల ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఉడత మతిమరుపు వలన చలికాలంలో గింజలు, పెంకులు భూమిలో దాచిన స్థలం మర్చిపోతుంది. సో ఆ గింజలు చెట్లుగా మారుతాయి. యూరప్ వర్తకులు మన దేశానికి వచ్చినప్పుడు టమాటో, క్యాలీఫ్లవర్ తీసుకొని వచ్చారు. టమాటా మన దేశానికి చెందింది కాదు. ఎండినాక గూలిక పెళ్లి ఒత్తిడితో పోతుంది. నీరున్నదే కొంచెం వృధా చేయకండి. సముద్రాల్లో 97% గ్లేసియర్స్, ధ్రువ ప్రాంతంలో మంచు రూపంలో ఉన్న నీరు 2%, భూగర్భ జలాలు కొలనులు ఉన్నది 1%. భూమిపై 10 లీటర్ల వాటర్ ఉంటే నేల లోపల 1 లీటర్ మాత్రమే ఉంది. 2005 మార్చి 22వ తేదీని ప్రపంచ జల దినోత్సవంగా పేర్కొన్నారు. నీరే మనకు ప్రాణాధారం అని నిర్వహించుటకు 2005 నుంచి 2015ని అంతర్జాతీయ దశాబ్దంగా పేర్కొన్నారు. భూమిపై 3% వాటర్ ఉంటే అందులో 2/3 వంతు మంచు రూపంలోనే ఉంది. 80% వర్షం అనేది మనకు సముద్రంలోనే కురుస్తుంది. ఆనకట్టలు, అడవుల నిర్మూలన వల్ల మనకి మంచినీటి పరిమాణం అనేది తగ్గుతుంది. పరిశ్రమల రసాయనాల వల్ల 2050 నాటికి 9.3 బిలియన్ జనాభా దాటుతుందని సూచనలు. 2025లో ప్రతి ముగ్గురిలో 2 కొరత వహిస్తారు.
తర్వాత కలుషిత నీటిని శుద్ధి చేసే పద్ధతి ఇవి 2 రకాలు. కడ్డీ తెర్రల గుండా ఫస్ట్ పంపిస్తారు, నీరు పంపి నిల్వ చేస్తారు. శుద్ధి చేసే నీటిని నిర్మలమైన నీరు అంటారు, స్కిమ్మర్లతో చేస్తారు. 4 వచ్చేసి ప్రత్యేక ట్యాంకులలో బదలాయిస్తారు. 5వది వచ్చేసి శుద్ధి చేసిన వాటిని గాలిని పంపుతారు. ఇది వచ్చేసి ఏరియేషన్ వల్ల వచ్చేది నీటిలోని క్లోరినేషన్ పద్ధతి, రాసాయనిక పద్ధతి, నీటిని శుద్ధి చేసే పద్ధతి. ఇంటి నుంచి వచ్చే మురికి కాలువలో విడుదలవుతుంది. వీటిని తెరిచిన మురికి కాలువ వ్యవస్థ అంటారు. డ్రైనేజ్ లేకుండా భూగర్భం నుండి పైపుల ద్వారా మురుగునీరు శుద్ధి చేసే ప్లాంట్లకి చేరుతుంది. దీన్ని మూసి ఉన్న మురికి కాలువ వ్యవస్థ అంటారు. మెదక్లో నల్ల వ్యాలీ వనరక్షణ సమితి ఉంది. 1993లో ఏర్పడింది. తర్వాత నేల అనేది మట్టి చిన్న చిన్న రాతిని కలిపి హ్యూమస్ అంటారు. పెద్ద పెద్ద రేణువులను ఇసుక నేలలు అంటారు. పెద్ద పెద్ద రేణువులు ఉన్నట్లయితే లోబ్ నేల అంటారు. మట్టి కణాలు నేలలోకి చొచ్చుకుపోవటాన్ని పర్కోలేషన్ అంటారు. నేల నిర్దిష్ట సమాంతర పొరలతో ఏర్పడి ఉన్న ఈ పొరలు OAEBC భూ ఉపరితలం మీద ఉండే రాళ్ళు వేల సంవత్సరాల పాటు గాలికి, వేడికి, వర్షాలకు గురై క్రమక్షయం చెంది చిన్న ముక్కలుగా ఏర్పడతాయి. ఇవి సుదీర్ఘ ప్రక్రియ. నల్లగొండ జిల్లాలో నల్లరేగడి నేలలు ఉంటాయి. ఎర్రరేగడి నేలల్లో వేరుశనగ, ఆముదం పండిస్తారు. అడవి మన జీవనం. ప్రస్తుతం ఇండియాలో 19.3% అడవులు మాత్రమే ఉన్నాయి. అందుకే అడవుల్ని భూమాత ఉపరితిత్తులు అంటారు. అడవులు క్రూరమృగాలకు ఆవాసంగా ఉంటాయి, వర్షాలు కురవడానికి సహకరిస్తాయి. మన చుట్టూ జరిగే మార్పుల్లో భౌతిక మార్పు అంటారు. కొత్త పదార్థాలు ఏర్పడవు. రసాయనిక మార్పు జరిగినప్పుడు కొత్త పదార్థాలు ఏర్పడతాయి. కలకండ, కండె చక్కెర స్ఫటికాల రూపంలో ఉంటుంది. ఆవిరిగా వేడి చేసినప్పుడు ఘన పదార్థాలుగా వచ్చేదని స్ఫటికీకరణ అంటారు. దీన్ని భౌతిక మార్పు అంటారు. ఇనుము ఫెర్రస్ పేపర్ పడితే ఇది రసాయనిక మార్పు. తుప్పు పడుతుంది. రాగి పాత్రలతో ఏరితే ఆకుపచ్చగా అవుతుంది. ఒక లోహం పైన మరొక లోహం పూత పూసే ప్రక్రియను గాల్వనైజేషన్ అంటారు. వంకాయ వంటి వాటి రంగు మారకుండా అవి కోసేసిన నీటిలో వెనిగర్ లేదా నిమ్మరసం కలుపుతారు. ఇక్కడ వచ్చేసి మార్పులు 2: భౌతిక మార్పు, రసాయనిక మార్పు. హెయిర్ గ్రోత్ అనేది నెమ్మదిగా జరిగే ప్రక్రియ. అద్దం పగలడం భౌతిక ప్రక్రియ. గాల్వనైజేషన్ లోహంపై మరొక లోహం పూత. వెనిగర్ అనేది ఎసిటిక్ ఆమ్లం. వాతావరణ కాలుష్యం అనేది రసాయనిక ఆమ్లం. ఇది వచ్చేసి మనకి 7th క్లాస్ లెసన్.